సో, డీఎస్సీకి సంబంధించినటువంటి 2026 ప్రెజెంట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే, మనకి ఈరోజు నారా లోకేష్ గారే మనకి శాసన మండలిలో కొన్ని విషయాలైతే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఆ విషయాలు చూసుకుందాం. అలాగే ప్రీవియస్‌గా కూడాను అతను అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన మాటలు కూడా కొన్ని ఈరోజు మనం చూసుకుందాం. అయితే ఏపీ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ప్రీవియస్‌గా మనకి 1 వీక్ బిఫోరే ప్రతి న్యూస్ పేపర్‌లో కూడా ప్రచురించడం జరిగింది. ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది మనకి ఉగాదికి అంటే మార్చి 19వ తేదీన రిలీజ్ అవ్వడానికి అవకాశం మాత్రమే ఉంది. అఫీషియల్‌గా అయితే మనకి అనౌన్స్‌మెంట్ ప్రస్తుతానికైతే లేదు. కానీ ఉగాదికైతే జాబ్ క్యాలెండర్ కంపల్సరీగా విడుదలవుతుందనేసనైతే సమాచారం ఉంది. అయితే ఏ శాఖలోన, ఏ విభాగాల్లో అయితే ప్రెజెంట్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అనేది మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయినంత వరకు కూడాను నేనే కాదండి ఎవరు చెప్పలేరు. ఏదేమైనప్పటికీ కూడాను చాలామందైతే ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ గురించి చూస్తున్నారు. ఇప్పుడు మనకి గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, అలాగే గ్రూప్ 4 అవ్వచ్చు, ఏపీపీఎస్‌కి సంబంధించినటువంటి అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారండి. నోటిఫికేషన్ గురించి అయితే ప్రస్తుతానికైతే చాలామంది అయితే చాలా స్టేట్‌లో అయితే కోచింగ్ కూడా తీసుకుంటున్నారు. చాలా అమౌంట్ పే చేసి కూడాను. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి గవర్నమెంట్ నిరుద్యోగుల వైపు నుంచి ఆలోచించి నోటిఫికేషన్స్ అనేది కనీసం ఈ జాబ్ క్యాలెండర్ అయినా మనకి ఉగాదికి రిలీజ్ చేయాలనేసి అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. అయితే చూద్దాం. అయితే మనకి మార్చి 19 ఉగాది కదా, కొత్త సంవత్సరం కదా. అయితే ఈ మార్చిలోను మనకి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ వస్తదా లేదనేది వెయిట్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడాను. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్‌లో రీసెంట్‌గా అయితే ఒక 2 డేస్ బ్యాక్ అయితే నారా లోకేష్ గారు ఒక విధంగా ఇండైరెక్ట్‌గా ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్‌లోనే మనకి దీనికి సంబంధించినటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అన్నట్టుగా అయితే అతను ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఈరోజు కూడాను అతను వేరే విధంగా మాట్లాడుతున్నారు. అవేంటి అనేది కాసేపు అయిన తర్వాత మనం తెలుసుకుందాం. జాబ్ క్యాలెండర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా అంటే అవకాశాలైతే చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే అవకాశాలు ఎందుకు తక్కువగా కనిపిస్తాయనే విషయం కూడాను మనం మాట్లాడదాం. ఓకే. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశంలో అయితే మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారైతే ఏం మాట్లాడిన విషయం చూసుకుంటే ఈ డిఎస్సి కోసం అండి. అయితే సుమారు 18 నెలల్లో మనకి 18 నెలల్లో అయితే 16,000 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేశామని, అలాగే సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను చెప్పిన విధంగా కూడాను ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని కూడాను విషయం అనేది మనకి ఏపీ శాసన మండలిలోనే మనకి ప్రజెంట్ నారా లోకేష్ గారు అయితే ఈరోజు మాట్లాడడం జరిగింది. అయితే మనకి కావాల్సింది ప్రస్తుతానికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఏమైనా అప్డేట్ విషయం మాట్లాడారంటే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన మ్యాటర్ ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి కంపల్సరీగా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ముందుగా రిటైర్మెంట్స్, అలాగే ప్రమోషన్స్, అలాగే ట్రాన్స్ఫర్స్ వీళ్ళన్నీ కూడా క్లియర్ అయ్యాకే మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని మనకి డైరెక్ట్గా అతను మాట్లాడలేదే, ఇండైరెక్ట్గా మాట్లాడారు కూడాను చెప్పడం జరిగింది. అయితే అది ఏ విధంగా అతను మాట్లాడాడు విషయం చూసుకున్నట్లయితే 18 నెలల్లో 16,000 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, అలాగే తండ్రి గారు అదే నారా లోకేష్ గారు ఏం మాట్లాడారంటే ప్రస్తుత సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, అలాగే దీంతో పాటుగా ప్రస్తుతం మనకి రిటైర్మెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ జరిగేలాగా మాత్రమే ఆ ఖాళీలలో తెలుసుకున్నాకే ఆ ప్లేసెస్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కూడాను మనకి చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను మనకి ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనే విషయం మరొకసారి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి 1 మంత్ బ్యాకే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏప్రిల్ అలాగే మే నెలలోనే ఈ యొక్క రిటైర్మెంట్ అవ్వచ్చు, అలాగే ఈ యొక్క ప్రమోషన్స్ అవ్వచ్చు, అలాగే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇవన్నీ మనకి ప్రతి ఏటా కూడా ఏప్రిల్ అలాగే మే నెలలోనే జరుగుతాయి. కాబట్టి ఈ నెలలో ఇది జరిగిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే జూన్లోనే నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అవ్వడానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి ఒక 20 డేస్ బ్యాక్ ఒక టెంపరరీ టెంటేటివ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేశారు కదా. మ్యాక్సిమం ఆ షెడ్యూల్ ప్రకారంగా మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు మాట్లాడిన విధానమైన అవ్వచ్చు, అలాగే
ఎన్నికలు కూడుకున్న మార్చి 9 తర్వాత మనకి వస్తుందేమో, అంటే సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి పదవీలు కూడాను ముగింపు దశకు వచ్చేసాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ట్రాన్స్ఫర్లు, ఈ యొక్క రిటైర్మెంట్లు కూడా ఏప్రిల్ మేలో జరుగుతాయి కదా. ఇవి జరిగినాక మాత్రమే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఏర్పడవచ్చు అనే విధంగా ఇవన్నీ బేస్ చేసుకుని మాత్రమే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వెయిట్ చేద్దాం. అయితే జూన్లో అయితే మనకి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క ప్లాన్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చదువుదాం అనే ఉద్దేశంతో కాకుండా ప్రస్తుతానికైతే ఎవరైతే చదువుతున్నారో, అంటే ప్లాన్ ప్రకారంగా చదువుతున్నారో, లేకపోతే ప్లాన్ చేసుకొని ఇంకా చదవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కంటిన్యూ చేయండి. ఓకే. అలాగే ఈసారి చూసుకుంటే నెల్లూరుకి, కర్నూలు జిల్లాల్లో వేకెన్సీలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కూడాను కనిపిస్తున్నాయండి. అయితే ప్రస్తుతం ఇది కూడా సంబంధించినటువంటి నెల్లూరు, కర్నూలుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి మాట్లాడడం జరిగింది శాసనసభలో కూడాను. ఎందుకంటే తొలి డిఎస్సి 2025లో చూసుకుంటే కర్నూలులో వేకెన్సీ ఎక్కువ కట్టబడ్డాయి కదా. అలాగే రీసెంట్గా చూసుకుంటే నెల్లూరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో 1171 వేకెన్సీలు ఉన్నట్టుగా మనకు గుర్తించారు. అయితే ఈ 1171లోనే వాళ్ళు ఇందులో ప్రమోషన్స్లు ఇందులో ఉంటాయి, ట్రాన్స్ఫర్లు ఇందులో ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాక మాత్రం రిమైనింగ్ ఏమున్నాయేదో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేస్తారు. ప్రమోషన్స్ ఏ విధంగా చూసుకున్నట్లు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క రిమార్క్స్ అని అవ్వచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు ఎస్జిటిల నుంచి ఎస్సీలకి ప్రమోట్ అవుతుంటారు. అలాంటప్పుడు మనకి ఈ ప్రమోషన్స్ ఇవన్నీ జరిగినాక మాత్రమే మనకి వేకెన్సీ ఎక్కడ ఖాళీ అవుతుందనే విషయం తెలుస్తుంది. కాబట్టి అది తెలుసుకున్న తర్వాత మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క ప్లానింగ్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే మీరు కంటిన్యూ చేయొచ్చండి. అయితే నోటిఫికేషన్ కొద్దిగా టైం పట్టొచ్చు రిలీజ్ అవ్వడానికి. మీ యొక్క ప్లానింగ్ ఏది కూడాను మీరు మిస్ చేసుకోకండి. విష్ ఆల్ ద బెస్ట్.